హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమచా యూట్యూబ్ ఛానల్. బీసీసీఐ పంతం నెగ్గించుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అయితే బీసీసీఐ మాత్రం అయితే భారీ అంటే భారీ షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు బీసీసీఐ పాకిస్తాన్కి ఇచ్చిన భారీ షాక్ ఏంటిది, ఏ విషయంలో ఇచ్చారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఛాంపియన్ ట్రోఫీ 2025 వచ్చేసరికి పాకిస్తాన్లో నిర్వహించబోతున్నట్లయితే ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి డ్రాప్ షెడ్యూల్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఇప్పటికే ఐసీసీకి అయితే పంపడం జరిగింది. ఐసీసీ మాత్రమైతే దాన్ని పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే పాకిస్తాన్లో ఆడేందుకు అన్ని దేశాలు అయితే ఓకే చెప్పడం జరిగిన విషయం కూడా ఐసీసీ అయితే వెల్లడించడం జరిగింది. కానీ మన భారత్ మాత్రం అయితే పాకిస్తాన్కి వెళ్ళి ఆడేందుకైతే ససేమిరా అంటుందని అయితే బీసీసీ అయితే కళాఖండిగా అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే సరిహద్దులో ఉధృతం నేపథ్యంలో పాకిస్తాన్ పోయి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదని అయితే బీసీసీ మాత్రమైతే ఐసీసీకి క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదే పంతంతోనైతే మన బీసీసీఐ గట్టిగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమంటుందంటే పాకిస్తాన్ టీమిండియా వచ్చేసరికి ఖచ్చితంగా పాకిస్తాన్లోకి రావాలి, పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడాలని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే చెప్తుంది. బీసీసీఐ మాత్రం అయితే పాకిస్తాన్కి వెళ్ళే ప్రసక్తే లేదే అని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐసీసీకి అయితే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ నిర్వహించాలైతే చెప్పడం జరిగింది. అంటే విదేశ గడ్డల పైన మ్యాచ్ నిర్వహించాలని అయితే చెప్పడం జరిగింది. దుబాయ్ లేదా శ్రీలంక వేదిక మ్యాచ్లు నిర్వహిస్తే మేము ఐసీసీ టోర్నీలో ఆడతామని అయితే బీసీసీఐ అయితే చెప్పడం జరిగింది. కానీ దానికి మన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే ఒప్పుకోలేదు. కాకపోతే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఐసీసీ మాత్రం అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఐసీసీ టోర్నీ నిర్ణయించేందుకు ఐసీసీ అయితే కొంత బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. ఆ బడ్జెట్ రెండు విధాలుగా అయితే కేటాయించడం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ వెళ్ళి ఆడే ప్రసక్తి లేదని కళాఖండిగా చెప్పడంతో భారత్కు సపరేట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. పాకిస్తాన్లో నిర్వహించే మ్యాచ్లకు కొంచెం బడ్జెట్ పెట్టింది ఐసీసీ. అదేవిధంగా భారత్ కోసం దుబాయ్ లేదా శ్రీలంక వేదిక నిర్వహించే మ్యాచ్ల కోసం సపరేట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. ఓవరాల్గా రెండు విధాలుగా అయితే ఐసీసీ అయితే బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇది క్లియర్ కట్గా ఐసీసీ వర్గాల నుంచి అయితే రిలీజ్ అవుతున్నట్టయితే తెలుస్తున్న సమాచారం. దీనిపైన ఈ వారం లేదా వచ్చే వారంలో ఐసీసీ అయితే క్లియర్ కట్గా అయితే ప్రకటించబోతున్నట్లయితే మనకు తెలుస్తున్న సమాచారం. ఇదే పాకిస్తాన్కి అయితే ఊహించని షాక్ అయితే తగిలిందని చెప్పుకోవచ్చు. భారత్ పట్టుదలతో ఉంటే ఏదైనా సాధిస్తుందని అయితే మరోసారి అయితే నిరూపించడం జరిగింది. బీసీసీఐ దెబ్బకు పాకిస్తాన్కి అయితే దిమ్మ తిరిగిపోయే షాక్ అయితే గట్టిగా తగిలిందని చెప్పుకోవచ్చు. ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ పాల్గొని ఉంటుంది. విదేశీ గడ్డలపైన భారత్ ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే 99% అయితే ఫిక్స్ అయినట్టుగా అయితే మనకు అందుతున్న సమాచారం. చూడాలి, ఐసీసీ మాత్రం అయితే ప్రకటన రాగానే మరొక వీడియో చేస్తాను. కాకపోతే మన భారత్ మ్యాచ్లు దుబాయ్లో నిర్వహిస్తారా లేదా శ్రీలంకలో నిర్వహిస్తారా అనేది మాత్రం అయితే ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ విషయం మాత్రం అయితే టీమిండియా ఫ్యాన్స్కి అయితే చాలా అంటే చాలా ఖుషి అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం, దీనిపైన ఏదైనా ప్రకటన రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.